బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 34 మందితో టీడీపీ సెకండ్ లిస్ట్ ని రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చోడవరం, గాజువాకతో పాటు శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి దానికి సంబంధించి మొత్తం 34 మందితో జాబితాను విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ కొద్దిసేపటి క్రితం. ఒక్కసారి ఎవరెవరిని ఎక్కడి నుంచి బరిలోకి దించబోతుందో సార్ చూసే ప్రయత్నం చేద్దాం. శ్రీకాకుళం నరసన్నపేట నుంచి బొగ్గు రమణమూర్తిని, విశాఖపట్నం గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావుని, అనకాపల్లి చోడవరం నుంచి KSNS రాజుని, అలాగే అనకాపల్లి మాడుగుల నుంచి పైలా ప్రసాద్ను, కాకినాడ ప్రతిపాడు నుంచి వరుపుల సత్యప్రభను, అమలాపురం రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్ను, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అరకు నుంచి అంటే రంపచోడవరం మిరియాల శిరీషను, రాజమండ్రి కొవ్వూరు నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావును, దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ను, గోపాలపురం నుంచి మద్దిపాటి వెంకటరాజును, ఇక పెద్దకూరపాటు నుంచి భాష్యం ప్రవీణ్, గుంటూరు వెస్ట్ నుంచి పిడుగురాళ్ల మాధవి, గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నజీర్, గురజాల నుంచి ఎరపత్రేని శ్రీనివాసరావు, కందుకూరు నుంచి ఇంటూరి నాగేశ్వరరావు, మార్కాపురం నుంచి కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు నుంచి అశోక్ రెడ్డి, ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, కొవ్వూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, అలాగే వెంకటగిరి నుంచి కోరుగొండ్ల లక్ష్మీప్రియ, కమలాపురం నుంచి పుత్తా చైతన్యరెడ్డి, ప్రొద్దుటూరు నుంచి వరదరాజుల రెడ్డి, నందికొట్కూరు గిత్తా జయసూర్య ఎస్సీకి సంబంధించి దీనికి. అలాగే ఇక కర్నూలు విషయానికి వస్తే ఎమ్మిగనూరు నుంచి జయనాగేశ్వరరెడ్డి, మంత్రాలయం నుంచి రాఘవేంద్ర రెడ్డిని, పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి, కదరి, కందుకుంట యశోదాదేవి, మదనపల్లి షాజహాన్ బాషా, పొంగనూరు చల్లా రామచంద్రారెడ్డి, ఇక చంద్రగిరి నుంచి పులివర్తి వెంకట మణిప్రసాద్, శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, సత్యవేడు కోనేటి ఆదిమూలం, పూతలపట్టు నుంచి డాక్టర్ కలికిరి మురళీమోహన్ 34 మందితో సెకండ్ లిస్ట్ ని రిలీజ్ చేసింది తెలుగుదేశం పార్టీ. మొత్తంగా చూసుకుంటే ఒక 50 మందిని రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే దాదాపు 140 స్థానాలకు ఇక్కడ పోటీ చేయబోతోంది టీడీపీ. 144, 145 నాట్ రాంగ్. సో దీనికి సంబంధించి ఇంకొక 50 మందిని ఇక్కడ రిలీజ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి. ఒకసారి అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొన్ని ఇంట్రెస్టింగ్ ఉన్నాయని చెప్పుకోవాలి ఇక్కడ. ఎందుకంటే రాజమండ్రి రూరల్కి సంబంధించి ఎప్పటి నుంచో సంగతి కొనసాగుతుంది. దాంతోపాటు ఇటు గాజువాక కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఒకసారి అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒక్కసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చాలా ఇంట్రెస్టింగ్ సెకండ్ లిస్ట్ ఎప్పుడెప్పుడా అని అనుకున్న క్షణంలో విడుదలైన పరిస్థితి. ఇక్కడ కూడా కాస్త సీనియర్స్ కి సంబంధించి నిరాశ ఎదురైంది అనుకోవచ్చా సెకండ్ లిస్ట్ ప్రకారం? మనం ఒకసారి కానీ డీటెయిల్గా కానీ చూసుకుంటే సచిన్ ఖచ్చితంగా 34 మంది పేర్లలో దాదాపుగా కొంతమందికి వారసులకు కూడా సీట్లు వచ్చిన పరిస్థితి ఉంది. కొంతమందికి తమ కోడళ్ళకు కూడా సీట్లు వచ్చారు. ఒక కుటుంబంలో 2 సీట్లు కూడా వచ్చిన పరిస్థితి మనం చూడాలి. ఇప్పుడు శ్రీకాకుళం చూసుకుంటే నరసన్నపేట నుంచి బొగ్గు రమణమూర్తి ఆల్రెడీ అనుకున్నదే, గాజువాక పల్లా శ్రీనివాస్ ఆల్రెడీ ఊహించినదే, చోడవరం నుంచి రాజుని ఊహించినదే, మాడుగుల పైలా ప్రసాద్, పత్తిపాటు నుంచి సత్యప్రభ, రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫస్ట్ దాంట్లో అతను లిస్టు రాలేదు, రెండోసారి సీనియర్ నేత అతనికి ఈసారి క్లియర్ అయింది. మరోవైపు చూసుకుంటే రంపచోడవరం మిర్యాల శిరీష, కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు, దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్. సో ఇతరు కూడా మొదటి పేరులో లిస్టు రాలేదు, ఇందాకనే మనం మాట్లాడుకున్నాం. సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ కూడా సీటు వచ్చిన పరిస్థితి. గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు, పెద్దకూరపాడు భాష్యం స్కూల్ ప్రవీణ్ ఖచ్చితంగా సీట్ వస్తుందని మొదటి నుంచి అనుకున్నాం. అయితే గుంటూరు వెస్ట్ మీద చాలా ఆశలు ఉన్నప్పటికీ కూడా బీసీ వర్గానికి సంబంధించిన పిడుగురాళ్ల మాధవికి సీట్ ఇచ్చారు ఇక్కడ. సో ఇది మొదటి 2 రోజులు కొంత ఈ వెస్ట్ మీద మాత్రం చాలా ఫోకస్ జరిగింది. చాలా మంది ఆశావాహులు ఉన్నప్పటికీ కూడా పిడుగురాళ్ల మాధవికి ఇక్కడ సీట్ వచ్చిన పరిస్థితి. గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నజీర్, గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు కూడా సీనియర్ నేత, అతనికి కూడా ఈసారి ఇటు వచ్చింది. కందుకూరు నుంచి ఇంటూరి నాగేశ్వరరావు, మార్కాపురం నుంచి కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు నుంచి అశోక్ రెడ్డి, ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా చాలా కాలం కొంతసేపు నలిగింది. వెంకటగిరి నుంచా లేదు ఆత్మకూరు నుంచా అని. కొవ్వూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఇందాక నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడు
వాళ్ళందరూ కూడా దినేష్ రెడ్డి ఈ సీటు మీద చాలా గట్టిగా ప్రయత్నించారు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి తన భర్తకి నెల్లూరు ఎంపీగా సీట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ తన భార్యను కొవ్వూరు ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చిన పరిస్థితి. సో ఒకే కుటుంబంలో 2 సీట్లు. సాధారణంగా ఇప్పటి వరకు టీడీపీ చాలా ప్రాంతాల్లో 2 సీట్లు ఇవ్వలేని పరిస్థితిని చూసాం. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరికి ఎంపీగా ఒకరికి ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చిన పరిస్థితి మనం చూడాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఒకసారి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా కోవూరు ఇచ్చిన పరిస్థితి ఉంది. సో వెంకటగిరి కురుగుండ లక్ష్మీప్రియ, కురుగుండ రామకృష్ణ కూతురికి ఇక్కడ వెంకటగిరి నుంచి లక్ష్మీప్రియకు సీట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. కమలాపురం కూడా తన వారసుడు వారసుడైన పుత్త చైతన్యరెడ్డికి సీట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. పొద్దుటూరు వరదరాజులరెడ్డికి ఇచ్చారు. పొద్దుటూరులో ప్రవీణ్కి ఇస్తారని అందరూ ఊహించారు. కానీ చివరికి సీనియర్ నేత వరదరాజులరెడ్డికి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. నందిగట్కూరు గిత్తా జయసూర్య ఎస్సీ దీనికి సంబంధించిన జయసూర్యకి ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఎమిగ్నోర్ నుంచి చూసుకుంటే జయనాగేశ్వరరెడ్డికి కూడా సీట్ ఉంటుందా లేదా అని అందరూ ఊహించారు. అది కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మంత్రాలయం నుంచి రాఘవేంద్ర రెడ్డి, పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు సింధూరారెడ్డికి సీట్ ఇచ్చిన పరిస్థితి. కదిరి కందికుంట ప్రసాద్ భార్య యశోదాదేవికి ఇచ్చారు. కందికుంట ప్రసాద్కి కొంత కేసులున్న నేపథ్యంలో కందికుంట భార్యకి యశోదకి సీట్ ఇచ్చిన పరిస్థితి. మదనపల్లి షాజహాన్ బాషా గతంలో ఈయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఇక్కడికి వెళ్ళారు, ఆయనకి ఇచ్చిన పరిస్థితి ఉంది. పొంగనూరు నుంచి చల్లాబాబుకి ముందు నుంచి ఊహించింది ఏది చంద్రగిరి నుంచి పులివర్తి నాని కూడా సీటు ఖచ్చితంగా వస్తుందని వచ్చారు. కానీ ఇక్కడ కూడా కొంత 3-4 పేర్లు వినిపించినప్పుడు కూడా చివరికి అధిష్టానం నానికే కేటాయించింది. శ్రీకాళహస్తి కూడా మాజీ మంత్రి బొజ్జల కుమారుడు సుధీర్ రెడ్డి కూడా సీట్ ఇచ్చారు. మొన్నటిదాకా ఇది బీజేపీకి వెళ్తుందని కొంత టెన్షన్లో ఉన్నారు. కానీ ఇది తెలుగుదేశానికి సీటు కేటాయించిన పరిస్థితి. సత్యవేడు కోనేటి ఆదిమూలం ఇతను కూడా వైసీపీ నుంచి వచ్చిన నేత, ఇతను కూడా సీట్ ఇచ్చిన పరిస్థితి. రైట్ కృష్ణ, ఒక్కసారి మీరు ఒక్కసారి ఆ గ్రాఫిక్స్ చూసే ప్రయత్నం చేద్దాం. టీడీపీకి సంబంధించి లిస్ట్ మీరు చూస్తున్నారు వాటివి స్క్రీన్ మీద. ఒక్కసారి మీరు చూడొచ్చు 34 మందితో టీడీపీ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారి ఆ టోటల్ లిస్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. గ్రాఫికల్ వ్యూ మీరు చూస్తున్నారు. ఎవరు ఎక్కడి నుంచి బరిలోకి దించింది. తెలుగుదేశం పార్టీ 34 మందితో టీడీపీ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసిన విజువల్స్ మీరు చూస్తున్నారు. శ్రీకాకుళం అంటే నరసన్నపేట నుంచి బొగ్గు రమణమూర్తిని, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావుని, చోడవరం నుంచి కేఎస్ఎన్ఎస్ రాజు, మాడుగురు నుంచి పైలా ప్రసాద్, ప్రతిపాడు వరుపుల సత్యప్రభ, రామచంద్రాపురం వాసం శెట్టి సుభాష్, దాంతోపాటు రాజమండ్రి రూరల్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, రంపచోడవరం నుంచి. ఒక్కసారి గ్రాఫికల్లో చూసే ప్రయత్నం చేద్దాం. నరసన్నపేట నుంచి బొగ్గు రమణమూర్తి, చోడవరం నుంచి కేఎస్ఎన్ రాజు, మాడుగురు నుంచి పైలా ప్రసాద్, వీళ్ళ ముగ్గురిని బరిలోకి దించింది. దాంతోపాటు ఇంకెవరిని చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. నరసన్నపేట నుంచి దీనికి సంబంధించి మనం చూసాం. మూవింగ్ ఆన్, నెక్స్ట్ గ్రాఫిక్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 34 మందితో టీడీపీ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు ఆ లిస్ట్ మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. ఒకసారి దాంతోపాటు అరకు నుంచి అంటే ఇక్కడ కూడా మీరు చూస్తే క్లియర్గా సీనియర్స్ విషయంలో, ఎందుకంటే కొద్దిసేపటి క్రితం కూడా ఆర్టీవీ ఇదే అంశానికి సంబంధించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. సీనియర్స్కి కళా వెంకట్రావు కావచ్చు, దాంతోపాటు సోమిరెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇక్కడ సెకండ్ లిస్ట్లో కూడా టికెట్స్ సీటు దక్కనే పరిస్థితి. ఒక్కసారి ప్రెసెంట్ సెకండ్ లిస్ట్కి సంబంధించి చూస్తున్నాం మనం. గాజువాక నుంచి పల్లా శ్రీనివాస్, అలాగే రాజమండ్రి రూరల్ నుంచి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్, గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు. మూవింగ్ ఆన్, ఇంకా చూసే ప్రయత్నం చేద్దాం. 34 మందితో సెకండ్ లిస్ట్ రిలీజ్ చేస్తుంది టీడీపీ. ఆ లిస్ట్ మీరు చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్ గా మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. శ్రీకాళహస్తి నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి, సత్యవేడి నుంచి కోనేటి ఆదిమూలం, పూతలపట్టు నుంచి కలికిరి మురళీమోహన్ ని బరిలోకి దించింది టీడీపీ. ఇక దీంతో పాటు ఇంకా లిస్టు చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ లిస్ట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, కొవ్వూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని బరిలోకి దించింది. ఎమ్మిగనూరు నుంచి బివి జయనాగేశ్వర రెడ్డిని ఇక్కడ బరిలోకి దించింది. ఇక దాంతో పాటు మరింత మందిని లిస్టు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఇక్కడ మీరు చూస్తే కనుక 25 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళు ఇద్దరు, 36 నుంచి 45 8. ఇక ఈ డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, 34 మందితోనే ఎందుకు రిలీజ్ చేస్తుంది? ఇంకా 50 మంది ఇక్కడ లిస్ట్లో అంటే మిగిలిపోయిన పరిస్థితిని చెప్పుకోవాలి. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టు సీనియర్స్ విషయంలో
ఎటువంటి ఇక్కడ ఈ 34 మందిలో ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళింది? ఎస్ సార్, ఖచ్చితంగా మనం కానీ చూసుకుంటే సీనియర్ల వ్యవహారంలో కొంతమందిని పేర్లని క్లియర్ చేసింది దీంట్లో దాదాపుగా. అయితే రాజమండ్రి నుంచి కావచ్చు, లేకపోతే చింతమనేని ప్రభాకరన్ కావచ్చు, ఇట్లా. అయితే కళా వెంకట్రావు లాంటి సీనియర్ వ్యక్తిని ఇక్కడ లిస్టులో, ఈ లిస్టులో కూడా లేదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నేను ఆ వ్యవహారంలో కూడా ఇద్దరు సర్వేపల్లి నుంచి కూడా ఎక్కడా ప్రకటించిన పరిస్థితి అయితే కనపడలేదు. సో సీనియర్లైన ఆనవ రామనారాయణ రెడ్డి, తర్వాత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మనం దీంట్లో చూసుకుంటే ఒకసారి ఎరపతినేని శ్రీనివాసరావు, సో ఇట్లాంటి వాళ్ళందరి పేర్లు అయితే బయట ఈసారి లిస్టులో వచ్చింది. కానీ సీనియర్ జయనాగేశ్వర రెడ్డి, సో ఇందాక మనం అనుకున్నట్టుగా క్లియర్గా ఒకటి కళా వెంకట్రావు పేరు మనకి లిస్టులో కనపడలేదు. రెండవది ఈ రెండో వ్యవహారంలో చూసుకుంటే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డికి సంబంధించి సీటు ఎత్తేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇతర నేతలందరినీ కూడా ఇక్కడి నుంచి బయటికి పంపించిన పరిస్థితి అయితే ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది సీనియర్లకు కూడా ఇక్కడ సీటు లభించిన పరిస్థితి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నుంచి కూడా. సో సీనియర్లని మరి వాళ్ళని గంటా శ్రీనివాసరావు పేరు, గంటా శ్రీనివాసరావు పేరు కూడా ఈ లిస్ట్ లో కూడా కనపడలేదు. సో ఇంకా 16 మంది పేర్లు ఉన్నాయి. 16 మంది పేర్లలో 16 మంది లిస్టు మాత్రమే మిగిలింది. ఆల్మోస్ట్ ఆల్ 94 ఒక 34 2 సీట్లు ఇచ్చేసరి ఇంకా 16 మంది ఉన్న 144 16 మంది ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది. 16 మందిలో ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఎట్లా సీనియర్లని ఏమన్నా అకామిడేషన్ చేసే పరిస్థితి ఉంటుందా, ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి ఉందా? సో ఇవన్నీ కూడా చూడాల్సిన నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఇప్పటి వరకు ఈ వచ్చిన లిస్టులు కానీ చూసుకుంటే చాలా మంది సీనియర్లకు సంబంధించిన వారసులు కూడా రంగంలో దిగేశారు. వాళ్ళ వారసులు కూడా సీట్లు ఇచ్చారు. కొంతమందికి కూతురులకు ఇచ్చారు, కొంతమందికి కొడుకులకు ఇచ్చారు, కొంతమంది కోడళ్ళకి ఇచ్చారు. సో ఈ ఈక్వేషన్ ని యువతను కొంత పెంచాలి అనే ఒక ఈక్వేషన్ ని చాలా గట్టిగా చూసినట్టుగా మనకు అర్థమవుతుంది. మన కానీ లిస్టులో కానీ చూసుకుంటే యువకులని దాదాపుగా 25 నుంచి 35 వయసులో ఉన్న వాళ్ళకి 2కి, 36 నుంచి 45 మంది వయసు ఉన్న వారికి 8కి, 46 నుంచి 60 మంది ఉన్న వాళ్ళకి 19 మంది, 60 నుంచి 75 ఉన్న వారికి 3కి, 75 ప్లస్ ఉన్న వాళ్ళకి 2కి. సో ఈ లెక్కన 34 మంది పేర్లలో పురుషులకి 27 మంది, మహిళలకు 7. అలాగే దీంట్లో పిహెచ్డి చేసిన వాళ్ళు 1, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు 11, గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు 9, ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు 8, 10 లోపల అంటే 10th పాస్ కాని వాళ్ళందరూ 5 మంది. సో వీళ్ళ లిస్టు మంది కూడా అందరికీ ఇచ్చిన పరిస్థితిలో ఇక సీనియర్లని ఈ లిస్టులో లేకపోవడం వల్ల దాదాపుగా కొంతమంది సీనియర్లని పక్కన పెట్టినట్టుగానే చూడాలి. ఇక మిగిలిన 16 మందిలో ఎవరెవరు వస్తారు, ఎవరెవరు ఉంటారు, దాంట్లోనా ఈ సీనియర్లకి కొంతమందికి ఛాన్స్ ఉందా లేదా, సోమిరెడ్డి, కళా వెంకట్రావు ఇట్లాంటి వ్యక్తులకి ఈసారి అవకాశం ఉందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. దేవినేని ఉమా కూడా లేదు. అలాగే బోడే ప్రసాద్ లాంటి కొంత యాక్టివ్గా ఉండే ఆ అభ్యర్థుల పేరు కూడా ఈ లిస్టులో లేదు. సో ఇవన్నీ కూడా చూసుకుంటే కొంత పార్టీ కోసం యాక్టివ్గా పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సో కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఇది డూ ఆర్ డై అనుకున్న సందర్భంలో కృష్ణమోహన్ ఇక్కడ యువతకి అంటే 25 నుంచి 45 ఈ ప్యాటర్న్ కనుక తీసుకుంటే దాదాపు 10 మందిని 34 మందిలో 10 మందికి అనౌన్స్ చేసిన పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. యువతకు ఇంత ప్రాధాన్యం ఇస్తున్న పరిస్థితి అంటే ఎందుకు యువతకి ఇంత ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పుకోవాలి సెకండ్ లిస్ట్ లో? ఖచ్చితంగా. ఎందుకంటే లోకేష్ నాయకత్వంలో ఎలక్షన్ జరగబోతుంది. లోకేష్ ఈ ఎలక్షన్ని చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి. సో రేపు అతనికంటూ ఒక టీం ఏర్పాటు చేసుకోవాలి. ఆ టీంలో భాగంగానే కొంత యంగర్స్ని ఫిలప్ చేసుకుంటున్నారు, పుటప్ చేసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా లోకేష్తో పాటు రేపు లోకేష్ ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏర్పడితే లోకేష్ చాలా కీలక నేతగా ఎదగబోతున్నాడు. సో కీలక నేతగా రాబోతున్నారు. సో ఆయనకంటూ ఒక టీం ఉండాలి, ఆయనతో పాటు పరుగులు చేసే ఒక యంగ్ టీంని ఉండాల్సిన పరిస్థితి ఉంది. సో అందులో భాగంగానే ఈ వ్యవహారాన్ని అంతా కూడా కొంత యువతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే కనపడుతుంది. సీనియర్స్ని చాలా వరకు ఉంచినప్పటికీ కూడా మరీ ఇక వీళ్ళతో కష్టం అనుకున్న వాళ్ళని మాత్రం ఇంకా పక్కన పెట్టినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. రెండవది కూడా సచిన్, ఇక్కడ చంద్రబాబు ఒకటే చెప్తున్నారు, 1,25 మంది శాంపిల్స్ నేను ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన వ్యవహారంలో నేను మొత్తం కలిపి అన్ని శాంపిల్స్ తెప్పించాను. నేను ఊరికనే ఏదో ఆషామాషిగా వ్యవహారాన్ని నడపలేదు, చాలా సీరియస్గా ఎప్పుడూ చేయనంత స్ట్రాటజీ దీని మీద ఈసారి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
స్థానాలు 175 స్థానాల్లో పొత్తులో భాగంగా మనం 144 స్థానాలకే దిగాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ యాంగిల్లో ఖచ్చితంగా గెలుపు గుర్రాలనే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాంట్లో అందుకే కొంతమంది సీనియర్లను కూడా తప్పించి ఆ బాధ్యతను వాళ్ళ కుమారులకు ఒప్పచెప్పి ఎలక్షన్ నడిపే బాధ్యతను వాళ్ళ చేత పెట్టించే ప్రయత్నం అయితే చేశాం. సో ఆ దిశగా ముందుకు వెళ్ళాలి అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. అందుకే ఈ వ్యవహారాన్ని అంతా కూడా చాలా వరకు క్లియర్గా చాలా వరకు యువతకి ముందు ప్లేస్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది, ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా కొంత అంటే లోకేష్ని దృష్టిలో పెట్టుకుని లోకేష్ తన టీంని నడిపించుకునే ప్రయత్నం అయితే చేశారనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. సచిన్. ఎస్ కృష్ణమోహన్, ఇక్కడ ఒక్కసారి ఇండివిజువల్ అంటే జిల్లాల వారీగా మాట్లాడుకునే పరిస్థితి మనం చూస్తే కనుక ఎస్ ఒక్కసారి మీ వెనకలేదు హడావిడి కనిపిస్తుంది, ఏ వెహికల్ మూవ్మెంట్ కనిపిస్తుంది, ఒక్కసారి ఏం జరుగుతుంది కృష్ణమోహన్? సీనియర్స్ ఏమైనా అక్కడికి వస్తున్నారా? లిస్టు ప్రకటించిన తర్వాత ఆశావాహులకు సంబంధించి ఏమైనా అక్కడ పరిస్థితి పెరుగుతుంది? అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది కృష్ణమోహన్? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడే లిస్టు ప్రకటించారు. కొంతమంది ఆశావాహులు చంద్రబాబును కలవడానికి, కొంతమంది సీట్లు రాని వాళ్ళు చంద్రబాబు దగ్గర తమ గోడు చెప్పుకునేదానికి ఈ ప్రయత్నాలన్నీ కూడా జరుగుతుంటే కొంత పోలీసు టీం కూడా ఎక్కువైంది. ఎందుకంటే కొంత అసంతృప్తివాదులు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుంది. కొందరు ఆశావాహులు ఆయన కలిసి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే చంద్రబాబు ఇంటి దగ్గరికి కొంత సెక్యూరిటీని పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఆ ప్రయత్నంలో భాగంగానే పోలీసెస్ తర్వాత ఇతర టీమ్స్ అన్ని కూడా రంగంలో దిగుతున్నాయి. కొంత హడావిడి అయితే చాలా స్పష్టంగా అయితే కనబడుతుంది. అయితే ఇది రెగ్యులర్గా జరిగే ప్రాక్టీసే. సో దీన్ని పెద్దగా ఆలోచించాల్సిన పనేం లేదు. పోలీసులకు సంబంధించిన వ్యవహారంలోనే భాగంగానే ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతున్నారు. సో సీనియర్స్ని లేకపోతే ఇతర నేతలు ఎవరైనా వచ్చినా వీటన్నిటిని కూడా ముందుగా ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో అంటే వ్యక్తులున్న నేతల్ని కావచ్చు, ఇతర నేతలను ఎవరిని కూడా ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేయట్లేదు. పోలీసులు తమ వ్యవహారానికి ఏవైతే ఉందో తమ యాక్టివిటీని ఎవరున్నారో దానికి సంబంధించిన నేతలను మాత్రమే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా పర్మిషన్ ఉన్న వాహనాలను మాత్రమే లోపలికి అనుమతించే ప్రయత్నం రెగ్యులర్గా జరిగే ప్రాక్టీస్. ఎవరైతే లోపలికి అనుమతి ఉంటుందో వాళ్ళని అనుమతిస్తారు, మిగతా వాళ్ళని బయట ఉంచే పరిస్థితి ఉంటుంది. కాకపోతే కొంత ఆశావాహులు ఎవరినో తమ నేతలను కలవాలి, తమ నేతలతో తమ బాధను చెప్పుకోవాలని ఒక ప్రయత్నం చేస్తుంటారు. కూడా కొంత ఎగ్జాక్ట్ గత ఒక 1 అవర్ ఒక 2-3 గంటల నుంచి మనం అక్కడి నుంచి మాట్లాడుతున్న పరిస్థితి, కానీ ఇంత వెహికల్ మూవ్మెంట్ మనం చూసిన సందర్భం లేదు. కానీ ఒక్కసారిగా వెహికల్ మూవ్మెంట్ పెరిగింది అక్కడ. అంటే ఆశావాహులకు సంబంధించి కావచ్చు, వీళ్ళందరూ ఒక్కసారిగా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటి అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది? సో కొందరికి సంబంధించిన వ్యవహారంలో సో ఖచ్చితంగా కొంత యాక్టివిటీ అయితే ఉండి తీరుతుంది. ఎందుకంటే సీట్లు చాలా మందికి ఆశలు ఉన్నాయి. తర్వాత 50 మందిలో కొంతమందికి సీట్లు వచ్చే పరిస్థితి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి సో ఇటువంటి పరిస్థితుల్లో ఉందా లేదా అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఎంతవరకు సీట్లు ఉంటాయి లేదు అనే అంశాన్ని కానీ చూసుకుంటే కొంతమంది ఆశావాహులు ఖచ్చితంగా సీట్ల కోసం సీట్లు ఉన్నాయా లేదా అనే అంశాన్ని చూసే ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఉందా లేదా అని కూడా కొంతమంది లేని ప్రయత్నం కూడా. ఎస్, మన కొలీగ్ రాజేష్ కూడా ఇప్పుడే జాయిన్ అవుతున్నాడు. రాజేష్తో మరింత సమాచారం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. రాజేష్, ఇప్పటికీ సీనియర్లో కొంతమంది నేతలకైతే కొన్ని సీట్లు వచ్చాయి. బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళకి సీట్లు వచ్చాయి, కానీ కళా వెంకటరావు లాంటి వ్యక్తికి సీట్ రాలేదు. తర్వాత పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తులకు కొత్త కొవ్వూరులో ఇప్పుడు దాకా పనిచేసిన వాళ్ళకి ఎగనాం పెట్టిన పరిస్థితి అయితే ఉంది. చాలామంది అంటే ఇప్పటికి సీనియర్ల సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డికి ఇలాంటి వ్యక్తులు, దేవినేని ఉమా ఇట్లాంటి వ్యక్తులు సీట్లు రాలేదు. ఎలా చూస్తారు? అంటే మిగిలినది ఇంకా 16. నిజంగానే కొంతమంది సీనియర్లను పక్కన పెట్టుకున్నట్టుగా మనం చూడాలా? ఖచ్చితంగా. అంటే సీనియర్లకి ఈసారి చెక్ పెట్టిన విధంగానే చంద్రబాబు నాయుడు తన టీంను సిద్ధం చేసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే యంగ్ అంటే ఆయన ఎన్నికల ముందు కూడా ప్రతి సందర్భంలో ఈసారి కొత్త యంగ్ టీంను తెచ్చిపోతున్నాము, ఖచ్చితంగా 30 నుంచి 45 లోపే టీంలో ఉంటారని కూడా చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆ దిశగానే లిస్టు ప్రకటించారని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సీనియర్లకి పక్కన పెట్టారు. ఖచ్చితంగా అటు శ్రీకాకుళం దగ్గర నుంచి చూస్తే ఇటు చిత్తూరు వరకు సీనియర్లు ఉన్నటువంటి చాలామంది లీడర్ని అయితే పక్కన పెట్టారు. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు హెచ్ఆర్లకు సంబంధించినటువంటి కళా వెంకట్రావు మొన్నటి వరకు 2019 వరకు మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి కళా వెంకట్రావు కూడా సీట్ లేదు. ఆయన కుమారుడు కూడా సీట్ అడిగినప్పటికీ ఆయన కుమారుడు కూడా సీట్ ఇవ్వని పరిస్థితి ఉంది. ఇక ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చాలా సంవత్సరాలుగా 94 నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఆయన రాజకీయాలు ఉన్నప్పటికీ వరుసనే 3 సార్లు
సార్లు ఆయన నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నుంచి ఓడిపోతూ వస్తున్న నేపథ్యంలో ఆయన కూడా పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. వాటితో పాటు కడప జిల్లా సంబంధించి కానీ కొన్ని చూస్తే కొన్ని నియోజకవర్గాల్లో సీనియర్లు ఖచ్చితంగా పక్కన పెట్టినట్టే మనం అర్థం చేసుకోవాలి. యంగ్ టీంను సిద్ధం చేసుకుంటున్నారు. ఇంతకుముందు మీరు చెప్పినట్టే లోకేష్ ఒక యంగ్ టీంను సిద్ధం చేసుకోవాలి. 2029 2034ని దృష్టిలో పెట్టుకుని ఒక యంగ్ టీంను సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు గెలిచిన అభ్యర్థుల్ని ఫ్యూచర్లో పూర్తి స్థాయిలో బలమైన నేతలుగా బలమైన ఎమ్మెల్యేలుగా తీర్చిదిద్దాల వ్యూహంలో భాగంగా టీడీపీ ఇక్కడ లిస్ట్ని అయితే ప్రకటించని చెప్పుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సామాజిక సమీకరణాల కోణాల్లో మహిళలకి ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ మనం గుంటూరు వెస్ట్ చూసుకుంటే కనుక అక్కడ పిడుగురాల మాధవి అనే ఒక మహిళను తీసుకొచ్చారు. ఆమె పేరు ఇప్పటివరకు ఎక్కడ వినపడిన పరిస్థితి. ఆలపాటి రాజా పేరు వినపడింది. అక్కడ తెనాలి లేదు కాబట్టి ఆలపాటి రాజాని గుంటూరు వెస్ట్ తీసుకొస్తారనుకున్నారు. బీజేపీ కూడా సీట్ అడిగింది అనేది ఉదయం వరకు జరిగిన ప్రచారం. కానీ అనూహ్యంగా పిడుగురాల మాధవిని తీసుకొచ్చారు. అక్కడ మంత్రి విడుదల రజనీని అక్కడ వైసీపీ పెట్టిన నేపథ్యంలో మహిళని రీప్లేస్ చేసి ఇదే ప్రాంతంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఇప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఏం చేస్తారు? ఆలపాటి రాజేంద్ర సీటు అట్లా తెనాలి పోయింది, ఇప్పుడు గుంటూరు వెస్ట్ పోయింది. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ని ఎక్కడ ఉంచుతారు? రాజేంద్ర ప్రసాద్ సీనియర్ నేత, ఇప్పటికే ఆయన ఏదో బుజ్జగుంచి కొంత నడిపిస్తున్నారు. రేపు ఇప్పుడు ఆ వెస్ట్ కూడా వెళ్ళిపోయింది కాబట్టి పెళ్ళుగురాళ్ళు మాధవికి సీట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అక్కడున్న సిచ్యువేషన్ అండి. అదే ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ఆలపాటి రాజా మొదటి లిస్టులో నాదెండ్ల మనోహర్ ఇచ్చిన సందర్భంలోనే చాలా అలకబూనారు, అసంతృప్తి చెంది మరుసటి రోజు వచ్చి చంద్రబాబుని కలిశారు. కానీ చంద్రబాబు ఒక హామీ అయితే ఇచ్చారు. కానీ రెండో లిస్టులో అయినా లేకపోతే ఇక్కడ గుంటూరు వెస్ట్ నుంచి తనకు వస్తుందని చాలా ఆశాభావంతున్నారు. ఎందుకంటే కమ్యూనిటీ బేసిస్ మీద గుంటూరు వెస్ట్ కమ్యూనిటీ బేసిస్ మీద అక్కడ ఖచ్చితంగా వస్తుందని కమ్మ సామాజిక వర్గాన్ని కానీ భావించారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఆయన కాదని మాధవికి సీట్ ఇవ్వడం పట్ల ఇప్పుడు ఆలపాటి రాజా పార్టీలో నాదెండ్ల తెనాలి సొంత నియోజకవర్గమైన తెనాల్లో పార్టీ గెలుపు కోసం పనిచేస్తారా, అగెనిస్ట్గా పనిచేస్తారో చూడాలి. ఆయన ఈ రోజు లేదా రేపు మరోసారి చంద్రబాబుని కలిసే అవకాశం ఉంది. ఆల్రెడీ 17 జరగబోతున్న సభ నిర్వహణ బాధ్యతల్లో ఆయనకు ఒక కీలక పదవి ఇచ్చిన నేపథ్యం, దాంట్లో ఆయన చాలా యాక్టివ్గా పనిచేస్తున్న నేపథ్యం ఇప్పుడు సీట్ అనేది కాబట్టి ఆయన పార్టీ కోసం పనిచేస్తారో లేదో చూడాల్సిన అవసరం ఉంది. వాటితో పాటు ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది యంగ్ టీం కానీ మహిళలు కానీ ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి చూస్తే కొత్త వారిని తీసుకొచ్చిన నేపథ్యం అక్కడ సీనియర్లు ఉన్న వాళ్ళు ఏ విధంగా సహకరిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో అంటే ఓవరాల్గా ఈ లిస్టును చూసిన తర్వాత అంటే మొదటి లిస్టుకి రెండో లిస్టుకి ఇక మిగిలినది 16 మంది. ఈ 16 మందిలో ఎవరైతే సీనియర్ ఉన్నారో గంటా శ్రీనివాసరావు కావచ్చు, లేకపోతే ఇటువంటి వ్యక్తులకి కళా వెంకట్రావు కావచ్చు, ఇటువంటి వ్యక్తులకి సోమిరెడ్డి, ఇటువంటి వ్యక్తులకి ఏమన్నా ఛాన్స్ ఉంటే అవకాశం ఉంటుందా? అంటే మనకి ఈ లిస్ట్ అర్థమైపోయిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. యంగర్ టీమ్స్ని, కొత్త వాళ్ళని, కొత్త ముఖాలని తెర మీదకి తీసుకురావాలి అనేది. సో ఈ ఛాన్స్ ఉండే పరిస్థితి కనబడుతుందా తెలుగుదేశంలో? అంటే దాదాపుగా సీనియర్కి సీటు రానట్టు చెప్పుకోవాలి. ఎందుకంటే 16 ఇంకా పెండింగ్లో ఉన్న 16 నియోజకవర్గాలు చాలా కొంత క్లిష్టమైన నియోజకవర్గాలు. అక్కడ సీటు ప్రకటిస్తే కొంత విభేదాలు తారాస్థాయి చేయే నియోజకవర్గాల్ని హోల్డ్లో పెట్టారు. మైలవరం కానీ లేకపోతే చీపురుపల్లి సంబంధించి గంటా శ్రీనివాసరావు నిన్నే చంద్రబాబును కలిశారు. ఈరోజు ఆయన అనుచరులతో వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత గంటా శ్రీనివాసరావు సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 16 నియోజకవర్గం కొంత క్లిష్టమైన నియోజకవర్గాలు కాబట్టి చంద్రబాబు పెండింగ్ పెట్టారు. వాటి మీద ఇంకా కసరత్తు చేయాల్సి ఉంది కాబట్టి ఆ నియోజకవర్గాలు పెండింగ్ పెట్టారని తెలిసింది. సీనియర్ మాత్రం ఇంకా 16 మంది లిస్టులో ఛాన్స్ ఉండే అవకాశం లేదు. వాళ్ళు ఇక్కడ 34లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. ఇప్పుడు దాకా టీడీపీ ఒక మాట చెప్పింది, ఒకే కుటుంబానికి ఒకే సీటు అన్నది. కానీ అదే నెల్లూరు జిల్లా సంగతికి వచ్చేసరికి అక్కడ సీన్ మారింది. ఒకటి ఎంపీ సీట్ ఇచ్చారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, అదే కోవూరు సీటుని తన భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఇచ్చిన పరిస్థితి. ఎలా చూస్తారు? అంటే కేవలం కొత్త ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అక్కడ, ఫైనాన్షియల్గా వెల్త్ కాబట్టి, సో వాళ్ళిద్దరు తట్టుకోగలరు కాబట్టి అని చెప్పి వాళ్ళకి ఇచ్చారా? లేదు ఆ సమీకరణాలతో ఆయన వైసీపీ నుంచి అక్కడికి రావడానికి ఆయన ఆ హామీ అడిగి ముందుకు వచ్చారా? అంటే ఇది ముందుగానే ఆయన పార్టీలో జాయిన్ అయ్యే ముందే హామీగా తీసుకున్నట్టు తెలుస్తుంది. తనకు తన భార్యకి ఒక రెండు అసెంబ్లీలు అడిగినట్టు తెలుస్తుంది. కానీ టీడీపీ ఒక అసెంబ్లీని కేటాయించింది కొవ్వూరు. వాస్తవంగా ఇప్పుడు ఉండవల్లిలో కొవ్వూరుకు సంబంధించినటువంటి నేతలు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. కొవ్వూరు పంచాయతీ జరుగుతున్న ఇలాంటి తరుణంలోనే అనూహ్యంగా ప్రశాంత్ రెడ్డి టికెట్ ఇవ్వద్దని కోరుతున్న సమయంలోనే లిస్టు ప్రకటించేశారు, ఆమె పేరును ప్రకటించారు. ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీతో పాటు ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కోరారు. ఇప్పుడు తన భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి కొవ్వూరు సీటు కేటాయించినట్టు తెలిసింది. కేవలం ఇక్కడ ఎక్సెప్షన్ అంటే ఆయన వైసీపీ నుంచి వచ్చారు, కొంత నెల్లూరులో కీలకమైన నేత, ఆర్థికంగా కూడా బలమైన నేత కాబట్టి ఆయన ఫ్యామిలీకి ప్రియారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. మిగతా చాలా చోట్ల ఏ జిల్లాలో కూడా ఒకే కుటుంబానికి 2 సీట్లు ఇచ్చిన పరిస్థితి ఎక్కడ లేదు. కేవలం నెల్లూరుకు మాత్రమే ఆయనకు ముందు నుంచి హామీ తీసుకుని వచ్చారు కాబట్టి ఇచ్చినట్టుగా మనం చూడాలి. రాజేష్, సో సత్యని మనం కానీ చూస్తుంటే ఈక్వేషన్స్లో ప్రతి జిల్లాలో ఏ జిల్లాలో దొరకని ఈక్వేషన్
ఏ జిల్లాలో జరగని ఈక్వేషన్ నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ఫ్యామిలీలో మాత్రం జరిగిన పరిస్థితి అయితే చాలా క్లారిటీగా ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చాలా క్లియర్ గా ముందుగానే తన హామీని తీసుకున్నారు కాబట్టి ఆ విషయంలోనే ఇక్కడ ఈ సీటుని తనకి ఒక ఎంపీ సీటుని ఇచ్చారు. అయితే బేసిక్ గా కూడా కోవూరులో వాళ్ళకి కొంత పట్టుంది. అయితే ఇప్పటికే ఉదయం నుంచే ఈ వ్యవహారాన్ని గ్రహించిన తర్వాతనే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి తన కుమారుడు దినేష్ ఇద్దరు ఉదయం నుంచి వచ్చారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే నిన్న ఇదే కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దినేష్ నిర్వహించిన ఒక సభకు వెళ్ళారు. సభకు వెళ్ళి ఆయన క్లియర్గా ఒక మాట చెప్పారు. యువకుడు ఉత్సాహవంతుడు దినేష్ రెడ్డి యాక్టివ్గా ఉన్నాడు, ఇతన్ని ఆశీర్వదించండి, రేపు ఎన్నికల్లో ఇతను ముందుంటాడు అన్నట్టుగా చెప్పారు. అంటే ఇండికేషన్ ఇచ్చాడు ఆయన ఖచ్చితంగా ఈయనకి సీటు వస్తుందని. కానీ దినేష్ రెడ్డికి సీటు వస్తుందని వేమిరెడ్డి ఆశీర్వదించి వచ్చారు. కానీ ఈరోజు ఆ ఆశీర్వాదం ఏమైందో తెలియదు. ఉదయానికి వచ్చేసరికి సీన్ మారిపోయింది. తన వైఫ్కి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి అక్కడ సీట్ ఇచ్చిన పరిస్థితి అయితే చూస్తున్నాం. అయితే ఓవరాల్గా ఇది మొదటి నుంచి ఊహించిందే. కానీ నిన్న వాళ్ళ కోవూరు నియోజకవర్గానికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వెళ్ళి అక్కడ కార్యక్రమంలో పాల్గొని యువకుడు ఉత్సాహవంతుడు ఆయన ఆశీర్వదించండి అని చెప్పిన తర్వాత అందరూ ఆ విధంగా అనుకున్నారు. కానీ ఈరోజు ఉదయాన్నే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి తన కుమారుడు దినేష్ రెడ్డి ఉదయాన్నే 10 గంటల ప్రాంతంలోనే చంద్రబాబు ఇంట్లోకి వెళ్ళారు. ఇప్పుడు దాకా కూడా బయటికి రాని పరిస్థితి. ఓవరాల్ గా ఒకటి మాత్రం ఆ ఈక్వేషన్ ఒకటే సత్యం వ్యవహారంలో, అంటే ఈక్వేషన్స్ లో ఒకటి యువతని తీసుకోవాలన్న ప్రయత్నం, గెలుపు గుర్రాలని ఎట్టయినా సరే ఈసారి పట్టు సాధించాలి, తిరిగి అధికారంలో రావాలి అనే ఆ ఈక్వేషన్తోనే ఈ వ్యవహారం అంతా కూడా జరిగిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సీనియర్లని లేకపోతే ఇంకొకరిని పెట్టుకుంటే కొంత ఇబ్బందులు జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఏ ఒక్క సీటు మీద ఏ ఒక్క అవకాశాన్ని ఇవ్వకూడదు అని చంద్రబాబు మెంటల్ గా డిసైడ్ అయినట్టుగానే కనబడుతుంది. అయితే మొదటి 2 లిస్టులలో ఖచ్చితంగా లోకేష్ తన ముద్రను అయితే చూపించారు, తన టీంని అయితే సెలెక్ట్ చేసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సచిన్ రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే అక్కడ హడావుడి పెరిగింది. ఆశావహులకు సంబంధించి కూడా వాళ్ళు ఒక్కొక్కటిగా చేరుకుంటున్న పరిస్థితి. సెకండ్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత చంద్రబాబు ఇంటి దగ్గర ఒక్కసారిగా అక్కడ హడావుడి పెరిగిన పరిస్థితి అని చెప్పుకోవాలి. ఒక్కసారి సెకండ్ లిస్ట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ప్రతిపాడు నుంచి వరపుల సత్యప్రభను, రామచంద్రాపురం నుంచి వాసం శెట్టి సుభాష్ను ఫస్ట్ నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా గాజువాక నుంచి పల్లా శ్రీనివాస్, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్, దాంతోపాటు గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు నలుగురిని కూడా బరిలోకి దించింది. దీంతో పాటు ఇంకెవరు చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ మూవింగ్ ఆన్. ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, కొవ్వూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మిగనూరు నుంచి బివి నాగేశ్వర్ రెడ్డి, ఇంకా ఎవరు వస్తారు చూద్దాం. ఇక శ్రీకాళహస్తి నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి, సత్యవేడి నుంచి కోనేటి ఆదిమూలం, పూతలపట్టు నుంచి కలికిరి మురళీమోహన్. దీంతో పాటు 34 మందికి సంబంధించి నరసన్నపేట బొగ్గు రమణమూర్తి, చోడవరం నుంచి కేఎస్ఎన్ రాజు, మాడుగు నుంచి పైలా ప్రసాద్. ఇంకా ఆన్ స్క్రీన్ చూస్తున్నారు 34 మందితో లిస్టు రిలీజ్ చేస్తుంది టీడీపీ. ప్రతిపాడు నుంచి వరిపుల సత్యప్రభ, రామచంద్రాపురం నుంచి వాసం శెట్టి సుభాష్, రంపచోడవరం నుంచి మిరియాల శిరీష, కొవ్వూరు నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు, గోపాలపురం నుంచి మద్దిపాటి వెంకటరాజు. మొత్తం 34 మందితో లిస్ట్ని రిలీజ్ చేస్తుంది. దానికి సంబంధించి ఆ లిస్ట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద.